శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. లేటెస్ట్గా సూర్య గారి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆయన స్థాపించిన ఫౌండేషన్ నుంచి 15 మంది ఇంజనీర్లు, అలానే 51 మంది డాక్టర్లు, ఇంకా సాఫ్ట్వేర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక వేదిక పైన ప్రజెంట్ చేయడం జరిగింది. మీరు చూసారా ఆ వీడియో? చూసాను. మీకు ఎలా అనిపించింది? చాలా అంటే కళ్ళు చెమ్మగిల్లడం అంటారుగా, ఆ, ఇట్లా కళ్ళు చెమ్మగిల్లాయి. అంటే ఒక మనిషి తన పుట్టుకను సార్థకం చేసుకోవాలంటే ఇంతకు మించి ఏ పనులు చేయక్కర్లేదండి. అంటే మీరు గుళ్ళు కట్టించవచ్చు, మరి అందుకే పూర్వం రాజులు కూడా ఉమ్, గుడి బడి రెండు కట్టించేవాళ్ళు. గుడి కట్టించకపోయినా బడి కట్టించాలి ముందు. అది ఒకసారి జ్యోతికి ఆ మాట అంటే చాలా మంది కోపం వచ్చింది. అది ఉమ్, అంటే దట్ డజంట్ మీన్ దట్ మీరు గుడి కట్టొద్దని కాదు. అంటే ఫస్ట్ మీరు విద్యకి ప్రాముఖ్యతనివ్వండి. కల్వి అంటారు వాళ్ళు. కల్వికి ప్రాముఖ్యతనివ్వండి అని తమిళంలో. ఉమ్, ఉమ్, సో అగరం ఫౌండేషన్ చాలా మంచి పేరు పెట్టారు ఆయన. చాలా అంటే చాలా అసలు శివకుమార్ గారే ఒక చాలా మంచి వ్యక్తి. ఆయన కడుపున కార్తీ అండ్ సూర్య అనే వాళ్ళిద్దరూ కూడా అంటే తండ్రి అడుగుజాడలు ఇప్పటికి కూడా నడుస్తారు వాళ్ళు. ఏదైనా ఒక కెలామిటీ వచ్చిందంటే వాళ్ళు ₹1,00,00,000 అలా ఇచ్చేస్తారు. ఉమ్, మీరు కావాలంటే గమనించండి. చాలా మంచి హృదయం అండి. అంటే సూర్యాని మీరు ఒక హీరోగా పక్కన పెడితే నిజ జీవితంలో అతను హీరో. ఓకే. ఇంతకు మించిన హీరోయిజం ఏం కావాలి మీకు? మీరే అంటున్నారు ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది డాక్టర్స్ ఉమ్, అలా వేదిక మీదకి వచ్చి ఇవాళ ఒక అమ్మాయి మాట్లాడుతుంటే మనకే కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఉమ్, అమ్మాయి చెప్తోంది, మా నాన్న తాగుడుకు బానిస, మేము చాలా లేని వాళ్ళం, గుడిసెలో ఉండేవాళ్ళం, ఓ పక్క పాములు వచ్చేవి, అలాంటి చోట నేను చదువుకోవాలి అంటే చదివించేవాళ్ళు లేరు, అయినా కూడా నేను 12th ఫస్ట్ వచ్చాను, నేను టాపర్గా నిలిచాను. అప్పుడు మా మేడం చెప్పింది అగరం ఫౌండేషన్ నేను చదివిస్తుందని. సో అగరం ఫౌండేషన్లో నేను చదువుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేను పనిచేస్తూ ఒక టీంని ఈరోజు లీడ్ చేస్తూ ఏ ఇల్లు అయితే మేము కోల్పోయామో ఆ ఇల్లు కోసం నేను ఫైట్ చేసి 10 ఏళ్ల తర్వాత ఆ ఇల్లు కొన్నాను, ఇంకో ఇల్లు కూడా కొన్నాను. ఇది బికాజ్ ఆఫ్ సూర్య గారు అని చెప్పింది. ఉమ్, సూర్య చాలా చలించిపోయారు ఆయన. ఇంక ఇంతకు మించి ఆయనకి ఏం కావాలండి? ఆయన మనం చచ్చిపోయాక ఏదో స్వర్గానికి వెళ్తాము, లేకపోతే చాలా మంచి పనులు చేస్తే అక్కర్లా. ఆల్రెడీ ఆయనకు అన్నీ వచ్చేసాయి నన్ను అడిగితే. జ్యోతిక గారిని కూడా మనం చూసాం మొన్న ఇంకొక మీటింగ్లో. ఉమ్, ఇంకా శివకుమార్ గారు కూడా చాలా ఆనందపడుతున్నారు. పుత్రోత్సాహం తండ్రికి అంటారు చూడండి, ఇంతకంటే పుత్రోత్సాహం ఏం కావాలండి? ఇప్పుడు నటుడుగా ఉండడం వేరు, ఓకే, నటనలో కూడా అతను ప్రూవ్ చేసుకున్నారు, అది కాదు కదా. ఇది నిజ జీవితంలో ఒక మానవత్వాన్ని చాటుకుంటూ ఇంతమంది పిల్లల్ని చదివించటం అనేది. ఒక ఆవిడ నా కూతురికి ఫస్ట్ మీరే అక్షరాలు దిద్దించాలి అంది అని తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి బియ్యంలో దిద్దించి అదో తలమురై అంటే నెక్స్ట్ జనరేషన్కి నా కూతురు అంటే నెక్స్ట్ జనరేషన్లో ఇంజనీర్ కావాలి, మీరే అక్షరాలు దిద్దించండి అంది. ఉమ్, ఉమ్, అక్షరాభ్యాసం చేయించింది ఆవిడ. అసలు ఇంతకంటే ఏం కావాలి మనకి? అవును. అంటే మనకే చాలా ఆనందంగా చాలా అద్భుతంగా అనిపిస్తోందండి. అంటే సూర్య ఇంతకంటే రియల్ హీరో ఎవరు ఉండరు. చదువుని మించింది లేదు. మురళీమోహన్ గారు కూడా అలా చదివిస్తారని మనకు తెలుసు. ఎంతో మందిని ఆయన ఫారిన్ కూడా పంపిస్తారు, ఉన్నత చదువులు చదివిస్తారు. ఇంతకు మించి హీరోలు చేయాల్సింది ఏమీ లేదండి. హీరోయిజం అంటే ఏదో కాదు, ఇదే హీరోయిజం, ఇదే రియల్ హీరోయిజం నా దృష్టిలో. సో అగరం ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఎంతో మందికి చదువు చెప్పిస్తున్నారు. ఒక ఆవిడ చెప్పింది, నా కింద ఈరోజు 100 మంది ట్రైనింగ్ అవుతున్నారు. నాకు అసలు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేది కాదు, నేను అసలు ట్రైనింగ్ కాదు కదా, నేను మాట్లాడలేకపోయేదాన్ని, బట్ ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, ఈరోజు ఇంతమందికి నేను జీవితం ఇస్తున్నాను బికాజ్ ఆఫ్ సూర్య గారు అంది. సో ఇవి చాలండి ఆయనకి. అంటే మనం వెళ్ళి చూస్తే మనకి కూడా అర్థమవుతుంది అది ఆనందం ఏంటి అనేది. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఒకళ్ళిద్దరికి చదువు ఖచ్చితంగా మనం చెప్పిస్తాం కూడా, ఎందుకంటే మన పరిధి చిన్నది. ఉమ్, వాళ్ళకి డబ్బు ఉంది, డబ్బున్నా కూడా నేను సుఖపడాలి అనుకోకుండా 10 మందికి చదువు చెప్పించాలని అనుకుంటున్నారు. ఆ కుటుంబం నిజంగా ఆ విషయంలో మనం సూర్య, ఎవరు మన జ్యోతిక, లేకపోతే కార్తీ, వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలండి. ఈ ఈవెంట్ కమల్ హాసన్ కూడా వచ్చారు, వెట్రిమారంలో ఉంది వచ్చారు. అవును. సో అందరూ వచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది. మనకు అసలు ఆ విజువల్స్ చూస్తుంటేనే, ఆ వీడియో చూస్తుంటేనే చాలా మనసుకి ఒక తృప్తిగా అనిపించింది. అవును. ఓకే, ఇలా కదా ఒక హీరో ఉండాలి,
ఇలా ఇది కదా అనేది. అంటే చదువుని మించి చదువు అందుకే అన్ని దానాల్లో కంటే కూడా విద్యాదానం గొప్పదంటారు. సో అటువంటి విద్యాదానం ఆయన చేస్తున్నారంటే ఆయనని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా సింపుల్ ఫ్యామిలీ. మీరు కనుక చూసారంటే వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా, శివకుమార్ గారు కూడా చాలా పెద్ద హీరో అయినా కూడా వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు. అదే అతనికి వచ్చింది. సూర్యాని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో వీఆర్ సో హ్యాపీ అండి. అంటే చాలా గర్వంగా ఉంది. అక్కడ భాషా భేదం ఏం లేదు. ఏ భాష వాళ్ళైతే ఏంటి మానవత్వాన్ని పంచేటప్పుడు. రైట్ మేడం, థ్యాంక్ యూ.